Hey guys, good morning. Welcome back. సంవత్సరం తర్వాత తగ్గేదిలే ఏంది అభి ఛానల్ చిన్నగా వచ్చిన వస్తుంది జర మనోడు బిజీ మనోడు. Hey guys, welcome back to my channel. After long time, almost 1 year, 1.5 years అవుతుంది మనం కలిసి రైడ్ చేయక. గోవా అనుకుంటా మనం చేసింది. సో ఈసారి గోవా రాలేదు మనోడు, హంపీకి వచ్చాం లాస్ట్. సో ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్ర ట్రిప్ అయితే వెళ్తున్నాం. కేసీపీడి చేయాలి మొత్తం, మామూలుగా ఉండదు. సో ఇచ్చి వాడదాం, కంటెంట్ మాత్రం మామూలుగా ఉండదు ఈసారి. సో కొత్త ఎవరైనా వచ్చినా ఇంకో సబ్స్క్రైబ్ చేసుకోరి. మా జర్నీ ఇక్కడి స్టార్ట్ అవుతుంది ఇంకొక ½ అవర్ లో. సో చూసి ఎంజాయ్ చేయరు. ఓకే బాయ్ మమ్మీ, బాయ్ అమ్మదినా. సరే మరి బాయ్. వీడినైతే దీని అమ్మ అయితే ప్రతి రైడ్లో ఎప్పుడు లేట్ కమర్ రైడ్ అయితే మా దాంట్లో సుధీర్గాడైతే పోయి దొబ్బాలవన్నీ. ఇప్పుడు మేము పోతాం కదా, ఇప్పుడు చూడండి అసలు కూడా రెడీ కూడా వెళ్ళకుంటాడు. లగేజ్ మొత్తం సెట్ చేసుకుంటా అమ్మ ఏదో. అందుకే బిఫోర్ 2 hours ముందు చెప్తా, కానీ మనోడు ఇంకా లేట్ చేస్తాడు. మామా వాడు బండి చూడు అసలు. ఇది మనోడి పరిస్థితి. బైక్ సెటప్ అయితే ఇట్లుంది మనది, అన్ని కొత్త వేయించినాం. ఫైనలీ గైస్ మహబూబ్నగర్ టౌన్ ఉండేది అవుట్ సైడ్ అయితే వెళ్ళిపోతాం. ప్రజెంట్ టైం వచ్చేసి 10 అవుతుంది. దీని అమ్మ జీవితం. యాక్చువల్లీ మార్నింగ్ అసలు నేను 5 o'clock లేచిన, అనవసరంగా లేచిన అనిపిస్తుంది. ఈ టైంకి స్టార్ట్ అయ్యేది ఉంటే మంచిగా 7 o'clock లేచి రెడీ అయ్యి వచ్చేవాళ్ళం. కానీ ఏం చేద్దాం, మనవాడు వచ్చి చిన్న వర్క్స్ నిన్న హైదరాబాద్ పోయి వచ్చిన సుధీర్గాడు. మొత్తం ప్యాకింగ్ మొత్తం వాడు మార్నింగే చేసుకున్నాడు. సో తప్పాలి, లేట్ అయింది. సో ఈరోజు మనం ఎంతవరకు మ్యాక్సిమం ట్రావెల్ చేస్తే అంతవరకు ట్రావెల్ చేసాం. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఆల్మోస్ట్ 10 అయిపోయింది. సో చూద్దాం. అటు ఇటు ఓపో సుధీర్ అన్న తోపు ఏ నాకు కొడుకున్నాయి. వాడు ఇప్పటివరకు ఏ రైడ్ కూడా టైంకి రెడీ కాలేదు తెలుసా అవలేగాడు. మనమే రావాలి, వాడిని పెళ్లి కొడుకుని రెడీ చేసినట్టు రెడీ చేయాలి అవలేగాన్ని. ముందే లేట్ అయింది అంటే సుధీర్గాడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి ఇంకా లేట్ చేస్తున్నాడు అవలేగాడు. ఆల్మోస్ట్ ఈ టైం మేము దగ్గర విజయవాడ దగ్గర ఉండాలి. చూస్తే ఇప్పుడు కల్వకుర్తి దగ్గరలో ఉన్నాం. అబ్జర్వేషన్ అవరా చందు, సుధీర్ గాంధీ లేచినప్పుడే స్పీడ్ వెళ్ళిపోతుంది కాదు, మళ్ళీ కొద్దిసేపటికి డౌన్ అయిపోతుంది. ఇక అది ఏంది, అది ఇంజన్ ప్రాబ్లం ఏంటంటే నాకు అర్థమైతే లేదు. మళ్ళీ చల్లబడ్డా చూడు, మళ్ళీ స్లో అయింది. పదమా టిఫిన్ అయితే ఉందా. చాలా లేట్ అయిపోయింది. ఆంటీ పర్షాన్ అవుతుంది చూసి. ఈ నా కొడుకులు ఏం చేస్తున్నారని. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే బ్రేక్ అయితే తీసుకున్నాం. మనోడిది అదేదో బ్యాగ్ ఏం పోయిందంట. సో అది చేసుకుని వచ్చే లోపల మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటే టైం వేస్ట్ అవ్వకుండా వెళ్ళిపోతాం. బ్లాగింగ్ అయిపోతే బ్లాగింగ్. సో మన మెయిన్ కంటెంట్ మనకు కావాల్సింది. ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చిన దోశ అయితే వచ్చేసింది. స్టార్ట్ చేసేద్దాం. అండ్ లంచ్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ రెండు ఒకటేసారి. మళ్ళీ అయితే బ్రేక్ అయితే ఏం తీసుకోం. ఎట్లుంది మామ టేస్ట్? తిను మామ, త్వరగా ఆకలవుతుంది నాకు కూడా. మన వివి గారు ఏడున్నారు? వివిసి ఎలా ఉంది టేస్ట్? బాగుందా? చూడండి, ఊర్లో ఉన్నప్పుడు అయితే ఏమి వేయించుకోలేడు, కానీ ఊరు దాటి వచ్చినాక వేపిస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ రేడియం స్టిక్కర్ ఎక్స్ప్లోర్ విత్ సుధీర్ అనేది పోయిందంట. సో సుధీర్ షాప్ దగ్గర అయితే ఉండి అయితే వేపిస్తున్నాడు. హలో గైస్, ఇట్లా ఉంటుంది మన వంతున. ఆల్రెడీ టైం వేస్ట్ అయిందిరా అంటే ఇంకా టైం వేస్ట్ చేస్తున్నాడు ఏదో నా కొడుకు. Try to play, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me. Looking for change, looking for pain. Pulling a mob, pushing a train. I'll never stop, stick to a lane. Pick up the pieces and go rearrange. I'll be the best above all the rest, put me to the test and expect nothing less, you check as I'm chess, what's happening next, yeah. He got the venom, a tangible weapon, no coming in second. This life is a lesson, he got a new engine from pain, it's a blessing. New focus, no guessing, just bold and obsession. All in his possession, you got their attention. I'll leave an impression and take your redemption. Just kill no discretion, your mind is a weapon. 11-11, it's time for progression, oh! You could try to play, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me. People like sheep move feet, hurt it easy. You don't wanna be fast asleep when they're scheming. Better stand
mental, ready for a fight, believe me. When they try to change, you can say no, free me. So he's been looking for somebody who could తాగి కళ్ళు కొందమా. అన్ని కళ్ళు చెట్లే, కానీ ఈ టైంలో ఫ్రెష్ దొరకదు మామ. సుధీర్ కళ్ళు రా, కళ్ళు ఏమదుదా తాగకుండానే సుడులు తిరుపుకుంటా నడుపుతావు బండి. ఇక తాగితే ఇక ఏంలే, మెల్లి తిరిగి ఉన్నా నీదే రోడ్ అంటావు. కళ్ళు ఎర్లీ మార్నింగ్ తాగితే హెల్త్కి మంచిది మామ. తర్వాత ఎర్లీ మార్నింగ్ నీరా దొరికితే అది మంచిది హెల్త్కి తాగడం. ఇప్పుడు ఈ టైంలో తాగితే ముందర వచ్చేటోనికి మంచిది కాదు, మనకు మంచిదేనా. జర చూడుర్రా అయ్యా అటు ఇటు. ఈ ట్రాక్టర్కి అయితే ఏ ఇండికేటర్ ఉంటుంది, అమ్మ రప్పున మలిపి వాడి దిగుతారు కొడుకులు. అందుకే నేను అమ్మ ట్రాక్టర్లు టిప్పర్లు వస్తుంది ఏమో దూరం పోవాలి. ఇంకా అమ్మాయిలు కూడా రే మర్చిపోయిన, అమ్మాయిలు మెయిన్ టిప్పర్లు అన్నా ట్రాక్టర్లు అన్నా జర ఇట్లా సిగ్నల్స్ చూపితే ఆపుతారు వాళ్ళు, అని ఆడపిల్లలు ఆపరు. ఎందుకంటే అబ్బాయిల మైండ్ సెట్ మనకు అర్థమైపోతుందా, వీళ్ళు లెఫ్ట్కి పోతాడు లెఫ్టే పోతాడు, రైట్ కూడా రైటే. కానీ అమ్మాయిలు అట కాదు, లెఫ్ట్ పోయినట్టు పోయి మళ్ళీ రైట్కి వస్తారు రా నాయన. అందుకే నేను చాలా జాగ్రత్త పడతా వాళ్ళు వచ్చినప్పుడు. అందరూ అలాగే ఉండరు మామ, కొంతమంది, మరి అందరూ ఏం అలా కాదు. ఒక 80% అట్లుంటారు, ఒక 20% మాత్రం మంచి నడుపుతారు బండ్లు. సరే వాటర్ బ్రేక్ అయితే తీసుకుందాం. ఆల్మోస్ట్ 2-3 అవర్స్ని కంటిన్యూ రైడ్ ఉంది. సో డీహైడ్రేట్ అవ్వకుండా బాడీ. రే సుధీర్ ఒక్కటన్నా కనబడిందారా నీకు? అది ఈడనే ఏ సుధీర్గా ఈడుందిరా, మింగినా కనలేడా, కనబడతలే. స్మాల్ వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నాం. టైం వచ్చేసి ప్రజెంట్ 2:30 అవుతుంది. ఒక మిరియాల కూడా కోదాడ దాటాక మళ్ళీ ఒక టీ బ్రేక్ తీసుకుంటాం. అవుట్స్కట్స్లో, విజయవాడ అవుట్స్కట్స్లో ఒక 132 కిలోమీటర్స్ ఉంది విజయవాడ. సో ఈజీగా వెళ్ళిపోతాం. నైట్ 8 వరకు వెళ్ళిపోతాం అని అనుకుందాం. బట్ రోడ్ మాత్రం బాగుంది, కానీ ఇది ఓన్లీ 2 కిలోమీటర్స్ ఈ హైవే. తర్వాత మళ్ళీ లెఫ్ట్ అని తీసుకోవాలి, మిరియాలగూడ రోడ్. సో మిరియాలగూడ నుండి కోదాడ నుండి మళ్ళీ విజయవాడ. వన్స్ కోదాడ రీచ్ అయ్యామంటే కోదాడ టు విజయవాడ హైవే ఫస్ట్ క్లాస్ ఉంటుంది. ఇక్కడ నేచర్ ఎంత బాగుంది, ఇక్కడ అంత చెడగొడతాయి ఇవన్నీ నేచర్ని. ఫైనల్లీ వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు ఆంధ్ర. ఇప్పుడే మన తెలంగాణ ఆర్టీఓ చెక్ పోస్ట్ అయితే క్రాస్ అయ్యాం. ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్ర చెక్ పోస్ట్ ఉంటుంది. సో అక్కడిని మనం ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయినట్టే. ఎర్లీ మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 3:30కి ఎంటర్ అయినాం మనం ఆంధ్రాలోకి. ఇక్కడ ఇంకొక 95 కిలోమీటర్స్ ఉంది విజయవాడ. సో హైవే అయితే ఫస్ట్ క్లాస్ ఉంది, మంచిగా 90 స్పీడ్లో క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ముందర టీ బ్రేక్ తీసుకుందాం బిఫోర్ నైట్ ఫెయిల్యూర్ అయ్యే ముందు. సన్సెట్ అయ్యే ముందర మంచిగా ఏడని ఆపుకొని మనం టీ బ్రేక్ ఒకసారి వేసుకున్నామంటే సెట్ అయిపోతాం. మళ్ళీ విజయవాడలో ఎక్కడ ఆపుకోనికే రాదు. విజయవాడ అయితే క్రాస్ అవుదాం ఫస్ట్ అయితే. థ్యాంక్ యూ, విజిట్ అగైన్ తెలంగాణ. తర్వాతనే ఆంధ్ర, ఎన్టీఆర్ డిస్టిక్ అంటే మామ, ఎన్టీఆర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్, స్వాగతం. వచ్చేసాం రా బుల్లోడా, వచ్చేసాం ఆంధ్రప్రదేశ్లోకి. ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇప్పుడు ఫుల్ అయితే అయిపోయింది. ఈరోజు డే 1లో ఫస్ట్ ఫుల్ ట్యాంక్. అండ్ ఈరోజు కండి అన్నవరం వచ్చేసి 262 కిలోమీటర్స్, 4 hours 56 minutes. అంటే ఆల్మోస్ట్ 5.5 hours అనుకో విత్ బ్రేక్, టీ బ్రేక్. సో రీచ్ అవర్కి నైట్ 9 o'clock అవ్వచ్చు మ్యాక్సిమం. బ్రో లెట్స్ గో. అమ్మా ఆంటీ చూడు కట్టు కొడుతుంది, కంప్లీట్ లెఫ్ట్ నుండి రైట్ తీసుకుంటుంది. రైట్ మళ్ళీ వాళ్ళంటే రైట్కి రావాలి కదా, అలా చేసేలా అంటే. అందుకే అమ్మాయిలకే కాదు ఆంటీలకు కూడా దూరం ఉండాలి. ఫైనల్ 5 o'clock మనం వచ్చేసినాం విజయవాడకి. ఏడ వచ్చిన జగన్ అన్నానే, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. విజయవాడలో టన్నెల్, ఎస్ తెలియదు, ఇదే ఫస్ట్ టైం మనం టన్నెల్ లోపల, అంటే విజయవాడ టన్నెల్ లోపల ట్రావెల్ చేయడం. అరే విజయవాడలో మొత్తం ఆగకుండా వర్షం పడుతుందని చెప్పిన ఏదో ఏడున్నాడు, ఒకసారి ముందర రమ్మని. కొడుకును ఊగోటలు కరారే బాడుకో కరారా ముందర రారా, విజయవాడలో వర్షం పడుతుందన్న ఎదవా. టన్నెల్లో కూడా నీళ్ళు లీక్ అవుతున్నాయి మామ, ఏడలేదు వర్షం. ఏంటి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏంటి, నీ అమ్మ ఇరిటేషన్ వస్తుందిరా నాయన. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. కాసేపు ఇక టీ ఆర్ కాఫీ తాగి రిలాక్స్ అయ్యి స్టార్ట్ అవుదాం మళ్ళీ. ఆల్మోస్ట్ మనం విజయవాడ అవుట్ సైడ్ అయితే వచ్చేసినాం కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఏదో పులిహోర సంథింగ్ ఏవో ప్యాకెట్స్ ఉన్నాయని అన్నారు, చూద్దామా, ట్రై చేద్దామా పులిహోర ప్యాకెట్స్ అట్లా, ఏమంటావు? చూడు లైట్గా స్నాక్స్ టైప్ తినేద్దాం, తినేసి టీ తాగేద్దాం. మా వెజ్ అయిద్దామా రేపు, ఎందుకంటే రేపు టెంపుల్ విజిటింగ్ ఉంది కదా, సో అందుకనే చెప్తున్నా. విజయవాడ సిటీలో రైడ్ చేసి అంతా ఆగమైంది. ట్రాఫిక్ని తప్పుకొని ఇలా అలా వచ్చామో లేదో, మావాడు పులిహోర గారి చేతిలోనే పులిహోర పడ్డది. సో పులిహోర అయితే టేస్ట్ అయితే చూడాలి ఎట్టుందో.
యాక్చువల్లీ పులిహోర అయితే మస్తుంది ఇక్కడ. నేను ఎక్స్పెక్ట్ చేయలే పులిహోర అయితే. ఆంధ్రాలో వెల్కమ్ పులిహోరనే. కాఫీ అయితే నార్మల్గా ఉంది ఫ్రెండ్స్. ఏం చేస్తాం, షుగర్ ఎక్కువ కలుపుకొని తాగుతున్నాం మేము. ఎంతైనా తెలంగాణలో అంటారా బాబు. అయిపోగానే మళ్ళీ ఇంకోటి ఉంది గులాబ్ జామ్, ఇది కూడా తినేస్తే సెట్. ఇక ఇక్కడ స్నాక్స్ అవన్నీ తినే వరకే లైట్ ఫెయిల్యూర్ అయితే అయిపోయింది. వీఆర్ బ్యాక్ టు ఆన్ హైవేస్. ఆల్మోస్ట్ అన్నవరం నియర్ బై వరకు మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు ట్రావెల్ చేసేసి టేక్ బ్రేక్. ఐ థింక్ 150 కిలోమీటర్స్ అన్న ట్రావెల్ చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా 222 కిలోమీటర్స్ ఉంది ఫ్రమ్ హియర్ టు అన్నవరం. సో లెట్స్ గో గైస్. లైట్ ఫెయిల్యూర్ అయ్యాక ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఎక్కువ స్పీడ్ అయితే క్రూజ్ చేయలేము. సో ఆల్మోస్ట్ 70 లాస్ట్ అంటే 80 అంతకు మించి అయితే స్పీడ్ వెళ్ళడం కష్టం. ఎందుకంటే మనకి విజన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. లేదంటే మంచిగా డే టైం అంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం 100 అన్న మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, 100, 120. బట్ నైట్ టైం కాబట్టి 60 to 80 మధ్యలో మెయింటైన్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేసేసి ఎక్కడైనా హాల్ట్ చూసేసుకొని క్యాంపింగ్ టెంట్ వేసుకొని స్టే చేద్దామన్న ప్లాన్లో అయితే ఉన్నాం. బట్ చూద్దాం. సో లీడ్ అయితే నేను చేస్తున్న ప్రజెంట్ రైడ్ని ఇంతకుముందు వరకు సుధీర్ ఉండే కాసేపు, బట్ ఇప్పుడు నైట్ టైం కాబట్టి మనమే లీడ్ చేయాలి. సో మనం ఇంకా హాల్ట్ దగ్గరికి వెళ్ళాక మాట్లాడుకుందాం. అండ్ ట్రాఫిక్ అయితే లిటరల్గా ఇలాగ లాస్ట్ 20 కిలోమీటర్స్ నుండి బిఫోర్ విజయవాడ నుండి స్టార్ట్ అయితే ఆఫ్టర్ విజయవాడ క్రాస్ ఇంకా ముందుకు వస్తున్నాం. కానీ ఇలాగే ట్రాఫిక్లో పోతూనే ఉన్నాం. చూద్దాం ఎక్కడైనా. బట్ డే టైం వచ్చింటే వ్యూ జబర్దస్త్ ఉంటుండే. మొత్తం గోదావరి నది మొత్తం కనబడుతుండే. కానీ నైట్ టైం వచ్చినాం కాబట్టి ఏం కనబడతలేదు. ఫైనల్లీ రాజమండ్రికి అయితే రీచ్ అయినాం. సో ఇక్కడ డిన్నర్ వేసేద్దాం. ఫ్రెండ్స్ దాబా అని చెప్పి ఉంది మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గరనే. సో ఇక్కడ ఒకటేసారి డిన్నర్ వేసేసి ఎక్కడైనా ఒక 20 కిలోమీటర్స్ అలా ముందుకెళ్ళి క్యాంపింగ్ వేసుకుందాం. meet our Mr. Wankai. He's from Habib Nagar, from Hyderabad, but recently he came back hometown Habib Nagar. How's your feel? అందుకే పట్టుకుని వచ్చి రైడ్ని. సో మన మిస్టర్ వంకాయతో మాట్లాడే ముందు గుత్తి వంకాయతో మాట్లాడాలి. ఈడేమో ఫోన్ పట్టుకున్నాడు వచ్చి. ఏం చేయాలి? అరే నీకు ఇప్పుడే కదరా ఫోన్ వచ్చింది. ఏవాడు అలాగే అంటాడు. ఎప్పుడు కెమెరా వచ్చిన ఇప్పుడే పట్టుకున్నారా అంటాడు. చూసారా, నా వస్తువులే వాడుతున్నాడు. అన్ని ఏడుకేరా నావే వాడుతున్నాడు. ఏం చేయాలి, తప్పట్లేదు. సో చూద్దాం. ఆర్డర్ అయితే ఇచ్చినాం. ఏదో స్పెషల్ అన్నాడు. ఏదిరా? కాజు మేతి చమన్ ప్లస్ 9 పుల్కాస్ చెప్పినాం. తింటావా? టేస్ట్ ఎట్టున్నా సచ్చినాడు తినాలి అంతే. ఆర్డర్ ఇచ్చినందుకన్నా. సో అరిటాకులో పుల్కాతో ఏది దీని అమ్మాయి కర్రీ పేరు గుర్తొస్తలేదు. ఆర్డర్ ఇచ్చినాము. కాజు మేతి చమన్ అంట. సో టేస్ట్ అయితే చూద్దాం. బాగుందని అన్నాడు నా కో రైడర్. బట్ సెల్ నాకైతే నచ్చింది. క్రంచీ క్రంచీ వైబ్ బాగుంది. తినొచ్చు. నీకురా పుల్కా ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. చెప్పరా అలవాటు. చాలా బాగుంది. చాలా బాగుంది సార్. తిను ఒలిగడ గట్టిగా. వంకాయ మా వాడికి వంకాయలు అంటే ఇష్టం. జీరా రైస్ అయితే చెప్పుకున్నాం. సో ఇది కూడా బాగానే ఉందన్నాడు మా వాడు. సో ఫైనల్లీ డిన్నర్ అయితే సక్సెస్ఫుల్గా మంచి తిన్నాం కడుపు నిండా. కంప్లీట్ చేసేసుకున్నాం. ఎట్లా అంటే హై గాలే లో గాలే సెట్. ఇక్కడ ఫోన్ మాట్లాడడానికనే సరిపోయింది. మా వంకాయ గడ ఏం చేయాలి. ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ దాబా టు ఫ్యామిలీ రెస్టారెంట్. ఇది వచ్చేసి మనకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో మీకు స్టార్టింగ్లో అయిపోయింటా. మన రాజమండ్రిలో గోదావరి రివర్ క్రాస్ అయ్యి ఒక 4 కిలోమీటర్స్ అలా రాగానే ఫస్ట్ వచ్చే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్లోనే ఇది మన రెస్టారెంట్ అయితే ఉంది. సో ఫుడ్ అయితే తినొచ్చు, బాగుంది. 10/7 ఇవ్వచ్చు రేటింగ్ అయితే. సో నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ ఈ వేలు ఎవరైనా ట్రావెలింగ్ చేస్తే మాత్రం ప్లాన్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి స్టేయింగ్ కోసం క్యాంపింగ్కి ఒక బెస్ట్ ప్లేస్ని అయితే వెతకాలి. ఇక్కడ నుండి 1 అవర్ డిస్టెన్స్ అయితే ఉంది ఫ్రమ్ హియర్ టు అన్నవరం టెంపుల్. బట్ మేము మధ్యలోనే ఎక్కడైనా క్యాంపింగ్ టెంట్ వేసుకుని మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి అన్నవరం టెంపుల్కి అయితే వెళ్దాం. చలో లెట్స్ గో గైస్. కనెక్ట్ చేయండి ఇంటర్కామ్స్.
బ్లింక్ అవుతుంది కదా, బ్లింక్ అయితే అవుతుందని అర్థం. పిల్లలు కానీ అన్నవరంకి ఇంకొక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఆగబే లైట్ వస్తుంది మీ అవలేదు మీకు నిజంగా యూజ్ చేసి రారా గోపురం ఎప్పుడన్నా మాడుకోలేరా? బ్లింక్ అయితే ఓడితే ఏకంగా హ్యాంగ్ అయింది అంటున్నాడు వాడు. హ్యాంగ్ అయింది అంటే నువ్వు ఇంతసేపు బ్లింక్ అవుతుంది అన్నప్పుడు హ్యాంగ్ అయిందని చెప్పి రికార్డ్ చేయకుండా ఉన్నావు ఏంది? లేదు బ్లింక్ అవ్వదు. దొరా నమస్తే దొరా. సరే వెయిట్ గైస్. సో గైస్ మనం అన్నవరంకి ఇంకొక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంటే ముందు హెచ్పి పెట్రోల్ పంప్ అలాగే మనకి స్టేయింగ్కి పర్మిషన్ అయితే ఇచ్చారు. సో బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసేసి ఈ ప్లేస్లో మనం క్యాంపింగ్ టెంట్స్ అయితే వేసుకుంటున్నాం. అండ్ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడిని జస్ట్ ఇలా 20 మినిట్స్లో అన్నవరం టెంపుల్కి వెళ్ళిపోతాం. సో క్యాంపింగ్ టెంట్ సెటప్ అయితే వేసేద్దాం ఇక్కడే. సో లెట్స్ గో గైస్. సో చూస్తారు కదా, డే 1 రైడ్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీటెడ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 550 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం ఈరోజు. ఐ థింక్ మా రైడ్లో ద లాంగెస్ట్ రైడ్ డే వచ్చేసి ఇదే. అండ్ రేపటిని మనకి 200 రేపు జస్ట్ 250 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఫ్రమ్ అన్నవరం టు వైజాగ్. ఒకటి తర్వాత మొత్తం 150 కిలోమీటర్స్ ఇంతే ఉంటుంది. సో డే 1 కాబట్టి కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయితే వచ్చినాం. బట్ ఏమంతా అనిపించలేదు, ఎందుకంటే మనకు అలవాటే ఉంది కాబట్టి. సో ఇంతటితో అయితే బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ హిట్ ద లైక్ బటన్ గైస్. సో డే 2 అన్నవరం టెంపుల్ అయితే విజిటింగ్ అయితే ఉంటుంది. సో కలుద్దాం. సో ఇంతటితో బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్ వెళ్దామండి. దాన్ బాయ్ బాయ్, సీ యూ.